హిందూ ధర్మంలో మాత్రం తప్పకుండా ఉన్నతమైన స్థానం భారతీయ మహిళకి వాక్ స్వాతంత్రంతో సహా వీర నారులు పుట్టిన గడ్డ ఇది. ఈ పవిత్ర భారత భూమిలో అనేక మంది స్త్రీమూర్తులు మాతృశక్తులు ఉద్భవించిన నేల ఇది. కాబట్టి సనాతన ధర్మంలో ఖచ్చితంగా కూడా అలాంటి ఒక స్త్రీ శక్తిని మనం చూపించగలిగాం, ప్రపంచానికి చూపించాం. ఇది కేవలం we could see only in హిందూ ధర్మ. మనకు అంతటి చక్కగా వాళ్ళు తయారు చేశారు, శక్తివంతులైన దేశభక్తులను తయారు చేశారు. జీజాబాయి లాంటి తీసుకుంటే జీజాబాయి లాంటి వారు ఆవిడ తయారు చేసింది, శివాజీ మహారాజుని తయారు చేసింది. అలాంటి ఎంతో మంది మాతృశక్తులు, రుద్రమదేవి ఇదే మన తెలంగాణ ఇదే గడ్డలో ఇక్కడే కాకతీయులు రూల్ చేశారు. అదే రుద్రమదేవి ఇక్కడ ఒక మహారాణి విరోచితంగా పోరాటం చేసింది. ఒక్కరు కాదు రెండు కాదు, అది బ్రిటిష్ వారు కావచ్చు, మొఘల్ వారు కావచ్చు, మిగతా మతస్థులు దాడి చేసినప్పుడు కావచ్చు, విరోచితంగా భారత మహిళ తన సత్తాని చూపించింది, ఆ మాతృశక్తిని చూపించింది. వీర నారిగా చరిత్రలో ఉన్నది ఆవిడ. కాబట్టి అలాంటి అన్ని మతాల్లో జరుగుతున్న అనేది సంజయ్ గారు చెప్తున్నారు. అన్ని మతాలు అనే దాని మీద మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ వి విల్ కన్ఫైన్ టు పాస్టర్ శాలం రాజు అన్న కామెంట్స్ దాని మీద విస్తృతంగా సనాతన హిందూ ధర్మంలో మహిళకు ఒక గొప్ప పాత్ర ఉంది, మహిళకు పాత్ర ఉంది. టైం టు టైం సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ప్రతి దగ్గర కూడా మహిళలపై దాడులు జరుగుతున్నా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సమాజంలో ప్రతి దగ్గర జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం ముక్త కంఠంతో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పూర్తిగా కూడా డిస్క్రిమినేషన్ యాటిట్యూడ్ లేకుండా కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. అది మతానికి కులానికి అతీతంగా కూడా డెమోక్రటిక్ కంట్రీలో చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఇందాకేదో ఒక స్వామీజీయో లేకపోతే ఒక మత ప్రవక్త నేను ఒకటే అంటాను, ఎవరికైనా విశ్వాసం ఉండొచ్చు, అంధ విశ్వాసం ఎవరికి ఉండకూడదు. నాకు సంబంధించి ఒక వ్యక్తి నేను బిలీవ్ చేసే ఒక వ్యక్తి, ఒక గురువు కావచ్చు, ఒక మత ప్రవక్త, ఎనీ మత ప్రవక్త కావచ్చు, ఒకవేళ వాళ్లే తప్పు చేస్తే విశ్వాసంతో కాదు అంధవిశ్వాసంతో కనుక వాళ్ళు మెలిగితే అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఉండక్కర్లేదు. అది నేను ఒప్పుకుంటా. వాడు తప్పు చేశాడంటే వితండవాదన చేసి తప్పు చేసిన అతని గురువు స్థానంలో ఎవరు కూర్చోపెట్టారు, లేకపోతే ఒక మత ప్రవక్తల స్థానంలో ఎవరు కూర్చోపెట్టకూడదు. మహిళల మీద అనాలోచితంగా దాడి చేసిన, విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారైనా దేనికి చెందిన వారైనా అనర్హులు, ఆ స్థానంలో కూర్చోడానికి అనర్హులు. అది క్లియర్. సనాతన ధర్మంలో మహిళ పాత్ర అంటే చాలా గొప్ప పాత్ర, అద్భుతమైన పాత్ర. అందుకే భారత మాత అనే అంటున్నాము. చాలా గర్వపడుతున్నాం ఈ గడ్డ మీద పుట్టినందుకు. అది పూర్తిగా కూడా వ్యక్తిగతమే కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, గర్వంగా ఫీల్ అవ్వాల్సింది. అంత గొప్ప గణనీయమైన చరిత్ర భారతీయ మహిళకు ఉన్నది. సనాతన ధర్మంలో ఉన్న భారతీయ మహిళకు అంత గొప్ప చరిత్ర ఉంది. ఒకటి. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే ఇది అంతా కూడా మీరు పెట్టిన డిబేట్ కూడా పాస్టర్ శాలం రాజు అనే వ్యక్తి అతను చేసిన ఒక వ్యాఖ్య. ఆ వ్యాఖ్య పర్సనలైజ్డ్ కాదు, అతను పబ్లిక్ గా ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. అతను మళ్ళీ చెప్తున్నా, హీఈస్ ఎ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే తన మాటల వల్ల, తన ప్రబోధనల వల్ల కొన్ని వందల మందో కొన్ని సంఖ్యల జనంకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మత ప్రవక్తగా ఉండి ఆయన చేస్తున్న బోధనలు ఎలా ఉన్నాయి అంటే మొట్టమొదటిగా అగేన్స్ట్ హ్యూమానిటీ, మానవత్వానికే చంపపెట్టు లాంటి సమాధానం అతను ఇచ్చాడు. ఏంటి చెప్పమంటారా? అది ఏంటో చెప్పమంటారు? ఒక్క నిమిషం. పువ్వులు అమ్మే ఒక వ్యక్తి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం మనం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. పువ్వులు అమ్మే ఒక వ్యక్తి అతని ఆత్మ గౌరవంతో, సెల్ఫ్ ఎస్టీమ్తో అక్కడుండి అయ్యా తన కడుపు తిప్పల కోసం, ఆకలి తిప్పల కోసమని కష్టపడి పువ్వులు అమ్ముకుంటూ ఆ చర్చి ముందు పెడితే దయగల దేవుడిని కోసం ఆశ్రయించిన అనేక మంది భక్తులు నా ఆకలి మంటలు తీర్చలేరా, ఒక్క మోర పువ్వులు కొనలేరా, కొంటే నా ఇంటికి ఒక బియ్యమో పప్పో ఉప్పో తీసుకెళ్లి ఆ రోజు ఒక ఆకలిని ఇది ఒక్కటేనండి. ఇక్కడ అగేన్స్ట్ హ్యూమానిటీ వీళ్ళే అన్నారు కదా పరిశుద్ధ ఆత్మ. నేను ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఈ పరిశుద్ధ ఆత్మ ఎవరైతే ఉన్నారో అక్కడ దీనావస్థలో బతుకు తెరువు కోసం ఒక వ్యక్తి నా పూలు అమ్ముకుంటే నా జీవితం అది నేను ఆధారపడి ఉన్నాను అన్నారు కదా. మరి ఆ వ్యక్తిని వాడు అన్నారుగా, అక్కడ ఆ వ్యక్తిని కించపరుస్తూనే మాట్లాడాడు కదా అతను. ఎక్కడుంది మానవత్వం? పరిశుద్ధ ఆత్మలు ఇలాగే మాట్లాడతారా? ఈజ్ ఇట్ నాట్ అగేన్స్ట్ హ్యూమానిటీ? మానవత్వానికి అగేన్స్ట్ కాదా? చెప్పండి.
అప్పుడు మీకోసం మిమ్మల్ని ఉద్దేశించి మీ మాటలు నమ్మి మీరు చేస్తున్న ప్రబోధనలు బోధనలు విన్న అనేక మంది మీ యొక్క ఫాలోవర్స్ ఉన్నారే, వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్తే అయ్యా ఒక మోర కొనండి లేకపోతే ఇంకొకటి కొనండి అంటే వీళ్ళు కూడా శాలం రాజు గారు లాగా ఎలా అయితే ఆయన ప్రసంగం చేశారో పోవయ్యా నీకేంటి అని హేళన చేసే పరిస్థితి ఉంటుందా లేదా? ఇదే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వద్దాం. క్రిస్టియన్స్లోనే పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అమ్మలు ఉన్నారు అక్కడ, ఎంతో మంది మతానికి అతీతంగా. నేను ఎంతో మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు ఎంతో మంది చాలా మంది ఉన్నారు. చక్కగా వాళ్ళ పెళ్లిళ్ళల్లో పేరంటాలలో వాళ్ళ శుభకార్యాలలో ఎంతో మంది పువ్వులు బోల్డ్ మంది పెట్టుకున్నారు. ఈ రోజు కేవలం అంధవిశ్వాసంతో ఫాలోవర్స్ కింద కమెంట్స్ చేయకూడదు, వాళ్ళకి ఆ పాపము తగులుతుంది. పరిశుద్ధ ఆత్మ అంటున్నారు కదా, అసలు కనీసం కూడా పరిశుద్ధ ఆత్మతో ఆలోచించండి. మీరు అలాంటి ఆత్మ ఉంటే ఆలోచించండి. మేము తిడుతోంది ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల పైన. ఇక్కడ మతాన్ని ఎవరు మాట్లాడటం లేదు, నాకు సంబంధం లేదు మతంతో. మీరు కూడా పెట్టుకుంటారు కదా, అమ్మలు పెట్టుకుంటారు కదా, అక్కడ ఉన్న అమ్మలు పెట్టుకుంటారు కదా, అన్ని మతాల వాళ్ళు పెట్టుకుంటారు. ముస్లిం ఆడవాళ్ళు పెట్టుకుంటారు, హిందూ ఆడవాళ్ళు పెట్టుకుంటారు, క్రిస్టియన్ల ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు సహజంగా పువ్వులు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ప్రకృతిలో భాగమైన పువ్వులను ఎవరు హర్షించరు? ఎంతో మంది పువ్వులతో ఆరాధిస్తారు, ఆఖరికి భగవంతుడికి కూడా అర్పిస్తారు. ఆఖరికి భగవంతుడికి కూడా మీరు ఈవెన్ చర్చెస్లో పువ్వులు పెట్టరా, అలంకరించరా? మరి అలాంటి పువ్వులను అంత విద్వేషం ఏమిటి? ఇక్కడ పువ్వులను చూపిస్తూ ఆడవాళ్ళ మీద విషం కమ్ముతున్న ఈ వ్యక్తిని ఏమనాలి మనం? వీఆర్ ఓన్లీ ఆస్కింగ్. అతను మాట్లాడిన వ్యాఖ్యలో 100% తప్పు. అది ఉట్టి దాంతో తీసిపడేయద్దు. ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరైతే బయట నించున్నారో పాపం అమ్ముతున్నారో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు అంటే వీళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేసేది ఏంటి? మానవత్వం. మరి మానవత్వం కూడా లేకుండా అతను అంత కించపరిచారు కదా. ఆ వ్యక్తి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ వ్యక్తిని కించపరిచారు కదా. పువ్వులే కదా అమ్ముతోంది. ఇష్టమైతే కొంటాను అనాలి, లేదు నేను కొనను. అప్పుడేమనాలి? అయ్యా నేను కొనను, నీకు కొనడానికి మీరు అక్కడికి వెళ్ళండి, పలానా ప్లేస్కి వెళ్తే అక్కడ మీ పువ్వులు అందరూ కొంటారు. నువ్వు చెయ్యలేనప్పుడు కనీసం మార్గం చూపించాలా? ఆ దయ అయినా ఉండాలా, ఆ జాలైనా ఉండాలా? సాటి మనిషి కష్టపడుతుంటే కనీసం ఉండాలా? మరి మీరెక్కడ పరిశుద్ధ ఆత్మతో మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు పరిశుద్ధ ఆత్మతో? ఎక్కడుంది అక్కడ డిగ్నిటీ? హ్యూమన్ లైఫ్కి డిగ్నిటీ లేదా? అది చేశారు. ప్లస్ బజారు వాళ్ళు ఏంటి, ఇంకోటి ఏమిటి, అడ్డదిడ్డంగా బతుకుతారా? ఎవరండి అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు? ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నాడు అక్కడ అడ్డదిడ్డంగా? ఎవరు బతికేవాళ్ళు అక్కడ? ఎందుకు బతుకుతారు అక్కడ అడ్డదిడ్డంగా? అడ్డదిడ్డంగా మాట్లాడింది ఆయన. అడ్డదిడ్డంగా బతుకుతున్నారంటే ఎంత ధైర్యంతో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎ రిలీజియస్ కాంగ్రిగేషన్. ఒక రిలీజియస్ కాంగ్రిగేషన్లో ఒక సభలో వీళ్ళకి అనుమతులు ఎట్లా ఇచ్చారు నాకు అర్థం కాదు. ఆ సభలు పెట్టించుకొని అలాంటి సభల్లో మీరు కించపరుస్తూ, మహిళా లోకాన్ని మీరు కించపరుస్తూ, అడ్డదిడ్డంగా బతికే వాళ్ళు, పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళు, బజారు మనుషులు అనే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఫస్ట్ వాక్ స్వాతంత్రం ఉంది, ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ మీకెంత ఉందో మాకు అంతే ఉంది. ఆ ఫండమెంటల్ రైట్స్ ని ఉల్లంఘించినప్పుడు తప్పకుండా పనిషబుల్ అఫెన్స్. రజనీ రమ గారు ఫ్రమ్ హైదరాబాద్. రైట్, రజనీ రమ గారు వినిపిస్తోందా? వినిపిస్తోందండి, చెప్పండి. అంటే శాలేం రాజు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఈ మధ్య బాగా అలవాటైపోయిందండి. స్త్రీల మీద ఈ రకంగా ఎలా పడితే అలా మాట్లాడడం అనేది చాలా ఘోరాతిఘోరమైన విషయము. ఇది స్త్రీలు అందరూ కూడా ఎదిరించాల్సిన విషయము. నేనైతే ఖండిస్తున్నానండి ఈ విషయాన్ని. ఆయన ఇలా మాట్లాడటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన సారీ చెప్పి తీరాలండి అందరి ముందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకుంటా? మనతో పాటు పాస్టర్లు కూడా ఉన్నారు, జాన్ వెస్లీ అండ్ వై ప్రసాద్ పాస్టర్లు కూడా ఉన్నారు. అవునండి. ఈ వై ప్రసాద్ గారు అన్న నిన్న అడిగిన దానికి ఏమాత్రం జవాబు చెప్పకుండా పక్కదోవ పట్టిస్తున్నారు. అంటే ఆయన ఖండిస్తున్నట్ట, వ్యతిరేకిస్తున్నట్ట, లేకపోతే సమర్థిస్తున్నట్ట అని అడిగారు ఒక ఆయన. అదే ప్రశ్న ఒక ఉదాహరణ సింపుల్ గా కొట్టిపారేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సంజయ్ గారు మాట్లాడండి. సంజయ్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకటండి, మనం కొంచెం సున్నితంగా ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం. ఈ పాస్టర్ దురహంకారంతో మాట్లాడాడు, స్త్రీల పట్ల చులకన భావంతో మాట్లాడాడు, ఇన్ హ్యూమన్ గా మాట్లాడాడు. ఇది వాస్తవం. అలాగే నేను కొన్ని క్రిస్టియన్ పెళ్లిళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా ఆ పెళ్లిళ్లలో శుద్ధులు, సూక్తులు, నీతులు చెప్పేటువంటి క్రమంలో కూడా ఆడవాళ్ళని ఇన్ జనరల్ గా కించపరుస్తూ మాట్లాడడం నేను చూశాను. అక్కడ కూడా నేను ఖండించడం జరిగింది. అంటే పెళ్లిళ్లలో కూడా ఆడవాళ్ళని అంటే మగవాళ్ళని గౌరవించాలి, భర్తల్ని గౌరవించాలి, అత్తింటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి అనేటువంటిది
చెప్పడం తప్పు కాదు, కానీ ఆ చెప్పే క్రమంలో చాలా హేళనగా, చాలా అవమానకరంగా మాట్లాడతారు ఈ పాస్టర్లు. అది కూడా మేము చూసాం. అట్లాగే పెళ్లి మంత్రాల నుంచి తీసుకుని ఇవాళ సుప్రభాతం వరకు కూడా బూతులతో స్త్రీలను కించపరుస్తున్నారు. నేనేమంటున్నానంటే ఒక సందర్భం వచ్చింది, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. స్త్రీలను సుప్రభాతంలో బూతులే, పెళ్లి మంత్రాలలో వివక్ష ఉంది. నేనేమంటున్నా అంటే స్త్రీల పట్ల చులకన భావం. ఇంక ఇతను నేకడగా మాట్లాడాడు ఈ సాల్మన్ రాజు. ఇతను చాలా ఒక అహంకార పూర్వకంగా జడ్జిమెంటల్ గా మాట్లాడాడు. ఇవాళ ఈ కూటమిలకు వచ్చే వాళ్ళు ఎంతమంది క్రైమ్స్ చేస్తారో తీయమంటారా? కూటమిలకు వెళ్లే వాళ్ళంతా పరిశుద్ధాత్మలా? ఈ పరిశుద్ధాత్మలు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినవన్నీ మేము లిస్ట్ ఇస్తాం, ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు? ఇవాళ మొన్న అంటే నేనేమంటానంటే మతం మాట్లాడినంత మాత్రాన ఎవరు పరిశుద్ధాత్మలు కాదు. ఒక బీజేపీ మహిళ 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేపిస్తే